హాయ్, లెట్స్ మేక్ టేస్టీ మిల్ మేకర్ వంకాయ కర్రీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి 3-4 నిమిషాలు మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక గుప్పెడు మెంతికూరను వేసుకోవాలంటే 1-2 కట్టలు ఒలిసి పెట్టుకొని వేసుకోవాలి. మీ దగ్గర మెంతికూర లేకపోతే కసూరి మేతి నేను వేసుకోవచ్చు. అది కూడా 1 నిమిషం వేగిన తర్వాత ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్ నీళ్లు తీసేసి వేసుకొని ఇందులోనే కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా పోసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాలు కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా మిల్ మేకర్ వంకాయ కర్రీ రెడీ. రైస్కి కానీ చపాతీకి కానీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.